బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అయితే నిన్న స్టార్ట్ అయింది. చాలామంది తెలిసిన వాళ్ళే వచ్చారు, కొంతమంది అసలు ఎవరికి తెలియని వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ యష్మి గౌడ వచ్చింది. అయితే తను సీరియల్ యాక్టర్, అలాగే డీలో కూడా చేసినట్టుంది, కానీ మనకు అంత ఐడియా లేదు. అయితే ఫస్ట్ కంటెస్టెంట్ తను వచ్చింది. తర్వాత సీరియల్ యాక్టర్ నిఖిల్ వచ్చాడు. నిఖిల్ కూడా రెండో కంటెస్టెంట్. థర్డ్ కంటెస్టెంట్ ప్రేరణ. అయితే ఇవి నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను, ఎందుకంటే అంతగా ఐడియా లేదు. కంటెస్టెంట్ ఓం ఆదిత్య. ఇతను నేను కొన్ని సీరియల్లో సినిమాల్లో చూసినట్టు గుర్తు, మీకు తెలిస్తే కామెంట్లో మెసేజ్ చేయండి. అభయ్ నవీన్ కూడా పెళ్లి చూపులు మూవీలో చేశాడు, అలాగే తన సొంతగా రామన్న యూత్ అని ఇంకో మూవీ కూడా తీశాడు. అతను కూడా కంటెస్టెంట్గా వచ్చాడు. సోనియా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను. తను మరి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లో మెసేజ్ చేయండి. బేబక్క, ఇవి నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను, అలాగే మెయిన్లో కూడా చాలామంది చూసే ఉంటారు. తను కూడా కంటెస్టెంట్గా వచ్చింది. శేఖర్ భాష మనకి రీసెంట్ టైంలో లావణ్య అనురాగ్ తరుణ్ గారి ఇష్యూలో బాగా ఫేమస్ అయ్యాడు. అంతకుముందు ఆర్జాగా చేశాడు. అతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కిరాక్ సీత 7 ఆర్ట్స్లో యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉండేది, అలాగే బేబీ మూవీలో కూడా చేసింది. ఇప్పుడు తను కూడా బిగ్ బాస్ హౌస్లో కనిపించింది. వీళ్ళల్లో కొంతమంది బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు, కొంతమంది అసలు ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నాగమణికంట అసలు ఇతనైతే నేను చూడలేదు, మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లో మెసేజ్ చేయండి. పృథ్వీరాజ్ శెట్టి, ఇతను కూడా సీరియల్ యాక్టర్ అనుకుంటా, మనకు అంత ఐడియా లేదు. ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విష్ణుప్రియ మనందరికీ తెలిసిందే, టీవీ షోల్లో సినిమాల్లో చేస్తూ ఉంది, అలాగే వెబ్ సిరీస్లో కూడా చేస్తుంది. తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. నైనిక వెళ్తుందని చాలామంది రూమర్స్ వచ్చినాయి, అలాగే తను కన్ఫామ్గా వెళ్ళింది. తను డీలో చాలా ఫేమస్ అయింది, తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్లు కూడా చేస్తుంది. ఇతనైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను, ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు.